రోజు వంకాయ మసాలా చేసి చూపిస్తున్నాను. వెల్లుల్లిపాయ ఉల్లిపాయ లేని కర్రీ. దీంట్లో ఒక 2 రకాల పేస్ట్లు వేసుకొని చేస్తాను ఈ వంకాయ కూర. ఇది లాస్ట్ చివరి వరకు నా వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ఆ పేస్ట్లు అనేది ఏటో. వంకాయ పీసెస్ ఈ విధంగా కట్ చేసుకుంటాం. దాని మీద పసుపు ఉప్పు వేసుకొని ప్రతి ఒక్క పీస్కి పసుపు ఉప్పు పట్టినట్టుగా మనం బాగా రాసుకుంటాం. కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని వంకాయలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు ఫ్రై అయిపోయి కదా, తీసేసుకున్న తర్వాత మిగతా వంకాయలు వేసుకుంటాం. ఈ వంకాయలు వేగుతున్న లోపల మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని గసగసాలు జీడిపప్పు స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఈ స్మూత్ పేస్ట్ అయిన తర్వాత మనం గిన్నెలో తీసేసుకొని ఇది ఉంచేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ వేసుకొని ఆ వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఈ టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, కారం మీకు ఎంత ఇష్టమో దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఆ టమాటాలు బాగా ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా తొక్కలు తీసేసుకొని ఇది కూడా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. పేస్ట్ వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. మధ్య మధ్య నీకు కర్రీలు వండుకుంటే వెరైటీగా ఉంటాయి. ఆ మిగతా ఆయిల్ ఉండిపోయింది కదా, వంకాయ ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కలోంచి ఎండుమిర్చి వేసుకుంటా. అది ఫ్రై అయిన తర్వాత మన టమాటా, అల్లం, పచ్చిమిర్చి మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అందులో వేసుకొని దాంట్లోని కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, జీలకర్ర పౌడర్, ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఏగి ఆయిల్ కొంచెం బయటకు వచ్చినట్టుగా ఉంటే అప్పుడు దాని తర్వాత గసగసాల జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా దగ్గరగా ఏగాలి. కొంచెం ఆయిల్ మనకి తేలినట్టుగా ఉంటే అప్పుడు ఆ మిక్సీ జార్లో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లోనే వాటర్ వేసుకొని ఆ వాటర్ బాగా గ్రేవీ బాగా మరగాలి. ఆ మరుగుతున్న లోపల మనం వంకాయ పీసెస్ మీద కస్తూరి మీద వేపుకొని ఆ పౌడర్ దాని మీద వేసుకోవాలి. ఇది వేరే టేస్ట్గా అనిపిస్తుంది. దాని మీద వంకాయ పీసెస్ మీద వేసుకుంటే మనకి చిక్కదనం ఎంత కావాలో దాన్ని బట్టి గ్రేవీ దించుకోవాలి. దీనికి చిక్కగా ఉండొచ్చు, పలసకు కూడా ఉండొచ్చు. గ్రేవీ మన ఇష్టం బట్టి మనం దించుకోవచ్చు. ఈ విధంగా వండుకొని చూస్తే కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,